రణ్ధీర్ సింగ్ షెరావత్ ఈస్ బ్యాక్ యాజ్ కోచ్ గైస్. కానీ బెంగళూరు కోచ్ గా కాదు, కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు రణ్ధీర్ సింగ్ షెరావత్. సో గుజరాత్ జైంట్స్ కోచ్ గా అయితే రణ్ధీర్ సింగ్ షెరావత్ అయితే కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. సో నిన్ననే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సారీ వీడియో అయితే లేట్ అయింది, కాకపోతే వీడియో అయితే చేస్తున్నా మీ అందరికీ అప్డేట్ అందాలని. సో బెంగళూరు బుల్స్ ఎక్స్ కోచ్, బెంగళూరు బుల్స్ ని ఛాంపియన్ చేయించిన కోచ్ ఇప్పుడైతే గుజరాత్ జైంట్స్ కి అయితే వచ్చాడు. సో వాళ్ళైతే వాళ్ళ పోయిన కోచ్ నుంచి అయితే మూవ్ అయితే అయిపోయారు. అసిస్టెంట్ కోచ్ కూడా చేంజ్ అవుతాడు మాక్సిమం. సో బెంగళూరు బుల్స్ కి ఒక కొత్త రంగ్ అయితే పట్టిందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం అయితే రియావ్ అయితే ఇప్పుడు చేసేస్తారు కదా. సో షాదులు ఉంటాడని మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, షాదులు కూడా రిలీజ్ అయిపోతాడు. అండ్ ఇంకొక డౌట్ నాకు ఏమి అవుతుందంటే పవన్ షెరావత్ ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళ గురువు అయితే ఇప్పుడు గుజరాత్ జైంట్స్ కోచ్ అయ్యాడు. సో వాళ్ళ గురువుకి ఇష్టమైన ప్లేయర్ పవన్ షెరావత్. సో పవన్ షెరావత్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో పవన్ అయితే 100% రిలీజ్ చేసి పోయిన సీజన్ జరిగిన గొడవ తర్వాత తమిళ తలైవాస్ రిటర్న్ చేసుకుంటుంది అతన్ని అని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే సో మిమ్మల్ని ఇంకేం అనలేము. సో పక్క పవన్ షెరావత్ అయితే రిలీజ్. సో ఏ టీంకి వెళ్తాడు అనేదే క్వశ్చన్. నేషనల్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. టు బి ఫ్రాంక్ నేనైతే అంత ఫాలో కాలేదు, నేను మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ఫాలో అయినా. సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటున్నారు, కానీ చూడాలి. సో పవన్ షెరావత్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది. సో మీరేమనుకుంటున్నారు? పవన్ షెరావత్ అండ్ రణ్ధీర్ సింగ్ షెరావత్ సార్ జోడీ అయితే మళ్ళీ కావాలనుకుంటున్నారా లేదా అని కమెంట్స్ లో చెప్పండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వెళ్దాం. అందరికీ బాయ్.